ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరొక వాగ్దానాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు కలిగించున్నాడు. కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? లోకంలో మానవులెల్లా ఘోర పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పేలికలే, మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చున్, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చున్. ప్రభు యేసు. హల్లెలూయా. చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది. లోకంలో మనుషులంతా ఘోర పాపములు చేసి రక్షణకు దూరం అయిపోయారు. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చి లోకాన్ని అంతటిని వీరు వారు ఈ తెగవారు ఆ జాతి వారు అని లేకుండా అందరినీ, మానవులందరినీ పిలుస్తున్నాడు రక్షణ ఇవ్వడానికి, మహిమలోనికి నడిపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికని ఈ కీర్తన సెలవిస్తుంది. కీర్తన ద్వారా ప్రభుని స్తుతించండి. నేటి వాగ్దానము కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. విశాల స్థలమున నా పాదాలు నిలవబెట్టావు అని దావీదు భక్తుడు అనేక సార్లు ఈ మాటతో కీర్తన గ్రంథంలో ప్రభువుని స్తుతించాడు. విశాలతలోనికి, ఇరుకులో నుండి నడిపించావు అని ఆయా సందర్భాల్లో వాడారు. విశాలత అనగా దేవుడు నిర్ణయించిన ప్రాంతం. కొన్ని సందర్భాల్లో ఇరుకులు, ఇబ్బందులు మన చుట్టుముట్టడం సహజం. మన పరిస్థితులు ఇరుకులో ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే ఎటూ తోచని స్థితి మనకు కనిపిస్తుంది. శత్రువుల చేతిలో మనము ఇరుక్కుపోయామా అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు శత్రువుల చేతికి మనల్ని అప్పగించలేదు అని. చాలాసార్లు, అనేక సార్లు సందర్భాల్లో శత్రువులు మన మీద పడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితం ఆధ్యాత్మిక పోరాటం. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అయితే ఈ పోరాటం ఎవరితో అంటే శరీరులతో కాదు కానీ దురాత్మల సమూహంతో అని అపోస్తలుడైన భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు. ఈ లోకంలో శోధనలతో, పాపంతో పోరాడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఆధ్యాత్మిక అనుభవాలను నిలిపివేయడానికి మన శత్రువైన సాతాను అనేక పన్నాగాలు పన్నొచ్చు. శత్రువులు ఎలా ఉంటారు అంటే రహస్యంగా వలలు వడ్డుతున్నారు అని పై వచనాల్లో భక్తుడు అంటాడు. శత్రువులు మనకు కనబడకుండా రహస్యంగా మొదట మన ముందు మనల్ని అభిమానిస్తూనే, మన ముందు మనల్ని గౌరవిస్తూనే మన వెనక మనకి నష్టాన్ని, పతనాన్ని కోరుకుంటూ ఉండొచ్చు. అయితే భక్తుడు అంటున్నాడు అలాంటి శత్రువుల చేతుల నుండి విడిపించావు అని. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనకు అర్థం కాని రీతిలో అనేక సార్లు మనకు తెలియకుండానే మన ప్రభు మనల్ని ఎన్నో మార్లు కాపాడి ఉన్నాడు. మన మీదకు పడాల్సిన ఆపదలను, నిందలను, ఉపద్రవాల నుండి ప్రభు మనల్ని అడ్డుకుంటూనే ఉన్నారు. అందును బట్టే మనము ప్రభుని స్తుతించాలి. ఆయన నీ కొరకు నిలబడి ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను బబులోను దేశంలో ఉన్నప్పటికీ దేవుడు వారితో ఉన్నాడు. ఈరోజు నీవు ఎంత దూరంలో ఉన్నా, ఎలాంటి కృంగుదలలో ఉన్నా, ఎలాంటి శత్రువులు చుట్టుముట్టి ఉన్నా నీ ప్రభువు నీతో ఉన్నాడు. అగ్నిగుండంలో షడ్రకు, మేషకులతో దేవుడు లేకపోయి ఉంటే ఈరోజు మనము వారిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళమే కాదు కదా. వారితో దేవుడు ఉండబట్టే అగ్ని వాసన కూడా వారికి అంటలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి శత్రువుల మధ్య ఉన్నా దేవుడు నీతో ఉంటాడు. ఆయన నిర్ణయించిన విశాలతలోనికి నిన్ను నడిపించి నీ పాదాలు స్థిరపరుస్తాడు. నా మట్టుకు నేను చెప్పగలను, ఎన్నో ఇరుకైన సందర్భాల్లో, మనుషులు పొంచి ఉన్న పరిస్థితుల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ రోజుకి నేను యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. నా 10వ తరగతిలో నా జీవితాన్ని ఈరోజు సెప్టెంబర్ 10 నాడు ప్రభు చేతికి అప్పగించాను.
రక్షణ పొందాను. నేటికి నా ప్రభువు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. విశాలతలో నా పాదాలు నిలిపి ఉన్నాడు. నా భవిష్యత్తును నాశనం చేయడానికి, ఎన్నో రకాలుగా అవమానించడానికి, నిందలు వేయడానికి, తొక్కేయాలని చూసిన వారు అనేకులు ఉన్నారు. ఏ గమ్యం లేని వారిగా వారు అయిపోయారు, మిగిలిపోయారు. నా సొంత గ్రామంలో, సంఘంలో సాక్ష్యాన్ని కలిగి, కుటుంబంలో సాక్ష్యాన్ని కలిగి, వ్యక్తిగతంగాను ఆత్మీయంగాను నా వృత్తిలోను ప్రవృత్తిలోను అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణము, ఏ రోజు నా ప్రభువు నేను విడిచిపెట్టలేదు, ఏ రోజు నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నా రక్షణను, ప్రభు త్యాగాన్ని నేటికి ఏ రోజు కూడా వృధా చేయలేదు. కారణం, నా ప్రభు నాతో ఉండడం వల్లే. నా పాదాలు విశాలత వైపు నడిపించాడు. ఇంకా నాతో పాటు ఉండి నన్ను నేటికి బలపరుస్తున్నాడు. ఈ మాటలు మీరు విశ్వసించగలిగితే మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ పాదాలు స్థిరపరుస్తాడు, శత్రువుల చేతుల నుండి తప్పిస్తాడు, మీ తోడై ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రభువుని స్తుతించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఈ మాటలు విశ్వసిస్తున్నారో వారిని విశాలత వైపు నడిపించి వారి పాదాలను నిలవబెట్టండి. షడ్రకు మేషకు తోడున్న రీతిగా మా ప్రియులకు కూడా తోడై ఉండండి. వారి శత్రువుల చేతిలో నుండి విడిపించేవాడవని నిన్ను స్తుతించే భాగ్యాన్ని దినంలో దయచేయండి. మా ప్రియులందరినీ వాగ్దానం ఆధారంగా ఆశీర్వదించమని, వారి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా చేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Have a blessed day. God bless you all and me as well. Thank you.